అందరికీ వందనములు. దేవుని నామమునకు స్తోత్రములు. ఎలా ఉన్నారండి? బాగున్నారండి? మంచిది. నేటి మన ధ్యానాంశము గుండె చెదిరిన వారిని బాగు చేయువాడు. గుండె చెదిరిన వారిని బాగు చేయువాడు. కీర్తనల గ్రంథము 147 అధ్యాయము. దావీదు మహారాజు రాసిన కీర్తనల గ్రంథము 147 అధ్యాయము 3వ వచనం చదువుకుందామండి. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. గుండె చెదిరిన వారిని బాగు చేయవాడు, వారి గాయములను కట్టువాడు. ఇక్కడ గుండె చెదరడం అంటే 2 రకాలుగా చెప్పుకోవచ్చండి. ఒకటి శారీరకంగా గుండె చెదరడం, 2 మానసికంగా గుండె చెదరడం. శారీరకంగా గుండె చెదరడం అంటే మనకి గుండె నొప్పి రావడం, ఇలాంటివి సంభవించినప్పుడు, ఏదైనా అస్వస్థత వాటిని శారీరకమైన గుండె చెదిరినది అంటామండి. మానసికమైన గుండె చెదరట అంటే మనకి మనుషుల యొక్క సూటిపోటి మాటల వలన మన మనసుకి బాధ కలిగించే మాటలు, వాటి వలన మనకి గుండె చెదిరిన వారిగా మనం ఉంటామండి. గుండె చెదిరిన వారిని బాగు చేయవాడు, వారి గాయములను కట్టువాడు. యోబు రాసిన యోబు గ్రంథము 5వ అధ్యాయం 18వ వచనం చూద్దామండి. 5వ అధ్యాయం 18వ వచనం. ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. గాయపరిచి గాయము చేయును, గాయమును కట్టును. ఆయన గాయపరిచి గాయమును కట్టువాడు, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. ఇక్కడ దేవుని కృప వలన ఇక్కడ యోబు గారి గురించి మనం ఒక చిన్న విషయం మాట్లాడుకుందామండి. యోబు గారు ఎంతో ధనవంతుడు, యథార్థవంతుడు, మంచి దేవుని భక్తిపరుడు. ఆయనంత భక్తిపరుడు ఈ లోకంలో ఎవరు లేరు. కానీ ఆయనకి సాతాను ఒకరోజు పరీక్ష పెడుతుంది. దేవుడైన యెహోవా తండ్రి దగ్గర సాతాను, నీవు యోబును అన్ని విషయాల్లో అగ్ని కంచె వేసి ఉంచావు కాబట్టి యోబు నీకు భక్తుడిగా ఉన్నాడు, యథార్థవంతుడిగా ఉన్నాడు, అన్నీ మంచి భక్తిపరుడుగా ఉన్నాడు, అవన్నీ లేకపోతే ఉండడు అన్నప్పుడు దేవుడు ప్రాణాన్ని తప్ప ఏమైనా చెయ్యి, నా భక్తుడు నన్ను విడిచిపెట్టడు అని అంటాడు. అప్పుడు ఆయనకి గాయములు, ఒక్క రోజులోనే ఆయనకున్న ఆస్తులు మొత్తం పోతాయి. ఒక్క రోజులోనే తన బిడ్డలందరూ చనిపోతారు. ఒక్క రోజులోనే తనకి శరీరానికి కురుపులు వస్తాయి. అన్నీ వచ్చినప్పటికీ ఒక్క రోజులోనే తన భార్య అతన్ని విడిచిపోయి నువ్వు దేవుని దూషించు అని అంటుంది. ఒక్క రోజులోనే స్నేహితులందరూ విరోధులుగా మారి నువ్వే పాపం చేసావు, అందుకే నీకు రోగం వచ్చిందని స్నేహితులందరూ అనటం జరిగింది. ఒక్క రోజులోనే ఇవన్నీ వచ్చినప్పటికీ కూడా యోబు గారు గాయము చేయవాడు ఆయనే, గాయము కట్టువాడు ఆయనే అని, ఆయన చెయ్యి స్వస్థపరచును అని ఆయన మాట్లాడుతున్నాడు. కాబట్టి యోబు గారిలాగా యథార్థవంతమైన జీవితం మనం జీవించాలండి. దేవుడు గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములు కట్టువాడు. ఇక్కడ యోబు గారు గుండె చెదిరిపోయి ఉన్నారు. గుండె చెదిరిపోయి ఉన్న యోబు గారిని దేవుడు స్వస్థపరిచాడండి. స్వస్థపరచడమే కాదండి, 2 ఆశీర్వాదం ఇచ్చాడు. అంతకుముందు ఎంత ఆస్తి ఉందో దానికంటే 2 ఆశీర్వాదం ఇచ్చారు. ఆ యోబు గారికి మరలా సంతానాన్ని అనుగ్రహించారు. కాబట్టి గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములు కట్టువాడు. ఎవరైతే గుండె చెదిరిపోయి ఉంటారు, ఎందుకంటే అప్పులు బాధల్లో ఉండి కొంతమంది కలవరపడుతూ ఉంటారు, కొంతమంది పిల్లలకి వివాహాలు కాలేదని కలవరపడుతూ ఉంటారు, కొంతమంది శారీరకమైన బాధలు, బిడ్డలకి అస్వస్థత కలిగిందని వారి విషయంలో బాధపడుతూ ఉంటారు. ఇలా గుండె చెదిరిన వారు అనేక మంది, కొంతమంది తమకు సంతానం లేదని గుండె చెదిరి అల్లాడుతూ బాగా ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు, ఉద్యోగం లేదని ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు. ఈ రకంగా మన గుండె చెదిరిపోయినప్పుడు ఆయన మనల్ని బాగు చేయవాడు. మన గుండెకి ఏమైనా జబ్బు వచ్చినా సరే బాగు చేయవాడు ఆయనే. యెహోవాయే కట్టువాడు ఆయనే. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములను కట్టువాడు. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, గుండె చెదరిన వారిని
బాగు చేయువాడని వారి గాయములన్నీయు కాటుచున్నవాడని వారి గాయములన్నీయు కాటుచున్నవాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ఈ రీతిగా మనము గుండె చెదిరిన వారిని బాగు చేయవాడు ఆయనే. గుండె చెదిరిన వారిని బాగు చేయవాడు ఆయనే. నిన్ను దేవుడు ఆయన గాయపరిచి గాయమున కట్టును, ఆయన గాయము చేయను, ఆయన చేతులే స్వస్థపరచును. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నడుచుకొనిచున్నాను. మనకి శ్రమలు కలగనప్పుడు ఏం చేస్తాము? దేవుణ్ణి విడిచిపెట్టి ఉంటాము. అయితే ఎప్పుడైతే శ్రమ వస్తుందో అప్పుడు దేవుని దగ్గరికి వచ్చి ఆయన త్రోవలో నడుస్తాము. ఆయన దేవుడు మనల్ని ద్వేషించే దేవుడు కాదు. మనము శ్రమ లేనప్పుడు మన దగ్గరికి రాలేదు, అయినా ఇప్పుడు వచ్చారని దేవుడు కోప్పడే దేవుడు కాదు. మన దేవుడు దయామయుడు, కరుణామయుడు. మనం ఎప్పుడు వెళ్ళి ప్రభువా అన్న మనతో మాట్లాడి మన సమస్యలను పరిష్కరించే దేవుడండి. విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గల వారికి ఆయన రక్షించును. విరిగిన మనసు కలిగిన వారికి యెహోవా ఆసన్నుడు. ఎవరైతే విరిగిన మనసుతో యెహోవాని ప్రార్థిస్తారో వారికి దేవుడు ఆసన్నుడిగా ఉంటాడండి. ఎవరైతే నలిగిన మనసు కలిగి ఉంటారో వారిని ఆయన రక్షిస్తాడు. విరిగి నలిగిన హృదయాలకు ఆయన ఆసన్నుడు. కాబట్టి దేవుని యొక్క గుండె చెదిరిన వారిని బాగు చేయవాడు, వారి గాయములను కట్టువాడు. నీవు గుండె చెదిరి ఏ బాధలో ఉన్నావు బిడ్డ, ప్రియ బిడ్డ, నువ్వు దేవుని దగ్గరికి నడువు. దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. అనారోగ్య సమస్యలో ఉన్నావా? స్వస్థపరుస్తాడు. అప్పుల బాధల్లో ఉన్నావా? అప్పులు తీర్చే మార్గాన్ని నీకు చూపిస్తాడు. ఉద్యోగం లేదనుకుంటున్నావా? ఉద్యోగాన్ని ప్రసాదిస్తాడు. సంతానం లేదని బాధపడుతున్నావా? సంతానాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నువ్వు విశ్వాసంతో ప్రార్థించు. నమ్ముట నీవంతైతే నమ్మువానికి సమస్తము సాధ్యం అన్నాడు దేవుడు. కాబట్టి ప్రభు అయిన యేసు కార్యం చేస్తారు అని నమ్మినట్లయితే, నమ్మి విశ్వాసం ఉంచినట్లయితే మనకి దేవుడు అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. మనం అందరము దేవుని అడుగుజాడలు నడిచి గుండె చెదిరిన వారిని బాగు చేయవాడు. కాబట్టి మనందరినీ దేవుడు బాగు చేయాలని కోరుకుంటూ ఈ చిన్న వాక్యాన్ని ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. సర్వోన్నతుడా, మహోన్నతుడా, నీ పాదములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడా, పావనుడా, నీ పందములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. మీరు వినిపించిన వాక్యముకై వందనములు ప్రభా. గుండె చెదిరిన వారిని బాగు చేయవాడని నేనే అంటున్నావు తండ్రి. అయ్యా, ఈ సమయంలో ప్రభా ఎంతమంది బిడ్డలు గుండె చెదిరిపోయి ఉన్నారో ప్రభా, కలవరంతో ఉన్నారో ప్రభా, దర్శించండి, మాట్లాడండి వారితో నాయన. మాట్లాడి ప్రభా వారి హృదయాలని కలవరం నుండి బయట వేయండి ప్రభా. చెదిరిపోయిన గుండెలను బాగు చేయండి ప్రభా. అయ్యా, నేను గాయం చేయవాడను, గాయం కట్టువాడను, ఆయన చేతులు స్వస్థపరచును అంటున్నావు తండ్రి. నీ చేతులతో స్వస్థపరచు ప్రభా. ఎవరైనా అస్వస్థతో ఉన్నారో ప్రభా, వారిని స్వస్థపరచండి ప్రభా. అయ్యా, నా దేవుడు స్వస్థపరిచాడని ఆనందంతో గంతులు వేసి నీ సన్నిధిలో సంతోషించలాగున బిడ్డలందరినీ ఆశీర్వదించి దీవించమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. నా వాక్యం ప్రతిరోజు వినాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోనండి. అంతేకాదండి, షేర్ కూడా చేయండి, లైక్ కూడా చేయండి. ఓకేనా?